తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు మరింత ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తుంది. ఒకవైపు గవర్నర్, రాష్ట్రపతి వద్ద బిల్లులు పెండింగ్లోనే ఉన్నాయి. మరోవైపు స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్లపై ప్రభుత్వం ఎటూ తేల్చుకోలేకపోతుంది. బీహార్ ఎన్నికలు ముగిశాక స్థానిక ఎన్నికలపై ప్రభుత్వం దృష్టి పెట్టే ఛాన్స్ ఉంది. బీసీలకు చట్టబద్ధంగా 42% రిజర్వేషన్ కల్పించాకే స్థానిక ఎన్నికలకు వెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వం పట్టుదలతో ఉంది. దీంతో పంచాయతీ, పరిషత్ ఎన్నికలు మరింత ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించి రాష్ట్రపతి, గవర్నర్ల వద్ద పెండింగ్లో ఉన్న బిల్లులపై ఈ నెల 30 లోపు ఏమీ తేల్చకుంటే హైకోర్టుకు ఇదే కారణం చెప్పి ఎన్నికల నిర్వహణకు మరికొంత గడువు కోరే యోచనలో ప్రభుత్వం ఉంది. విద్య, ఉద్యోగాలు, స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తూ రాష్ట్ర శాసనసభ ఆమోదించిన 2 బిల్లులు 5 నెలలుగా రాష్ట్రపతి వద్ద పెండింగ్లో ఉన్నాయి. ఆ బిల్లులపై రాష్ట్రపతి ఏమీ తేల్చకపోవడంతో రిజర్వేషన్లపై 50% పరిమితిని ఎత్తివేస్తూ పంచాయతీరాజ్, మున్సిపల్ చట్టాల సవరణ ఆర్డినెన్సులను తీసుకొచ్చింది. ఈ 2 ఆర్డినెన్సులు జూలై 15న ఆమోదం కోసం గవర్నర్ కార్యాలయానికి చేరాయి. అయితే వాటిని పరిశీలన కోసం గవర్నర్ కేంద్ర హోంశాఖకు పంపారు. దీంతో ఎన్నికల నిర్వహణకు హైకోర్టు పెట్టిన సెప్టెంబర్ 30 గడువు ముంచుకొస్తోంది. దీంతో పంచాయతీరాజ్, మున్సిపల్ చట్టాల సవరణ బిల్లులను అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో ఆమోదించారు. రిజర్వేషన్ వచ్చాకే ఎన్నికలకు వెళ్లాలనే యోచనలో ఉన్నట్లు పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ప్రకటించారు. 42% బీసీలకు రిజర్వేషన్ ఇవ్వడం అంతకన్నా ప్రామాణికం. కొద్ది రోజులు ఆగుదాం, మా బిడ్డలు ఆగుతారు ఎన్నికలకు పోకుండా, కానీ రిజర్వేషన్ ఇచ్చి తీరుకుందాం, పోయేదాకా సావేందో రేవేందో తెలుసుకుందామనే మాట మేము నచ్చ చెప్పుకొని ఇవాళ రిజర్వేషన్ వస్తేనే ఎన్నికలకు పోదామని నిర్ణయానికి వచ్చినాం. అది కాంగ్రెస్ పార్టీకి ఉన్న బద్ధత, క్రమబద్ధత, ఒక పటిష్ట. మీ పార్టీలకు ఏముందా? మూడ్ ఆఫ్ ది హౌస్ ను పరిగణలోకి తీసుకుని 2 బిల్లులను ఆమోదించాలంటూ ప్రభుత్వం గవర్నర్కు పంపింది. ఆ 2 బిల్లులను గవర్నర్ న్యాయ సలహా కోసం పంపినట్లు చెబుతున్నారు. హైకోర్టు పెట్టిన గడువులోగా స్థానిక ఎన్నికలు నిర్వహించాలంటే ఇప్పటికే గవర్నర్ ఈ 2 బిల్లులపైన నిర్ణయం తీసుకుని ఉండాలి. కనీసం ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైందని హైకోర్టుకు విన్నవించాలన్న గవర్నర్ తన సానుకూల నిర్ణయాన్ని ఈ నెల 20 లోపు వెల్లడించాలి. ఎందుకంటే సవరణ చట్టాల ఆధారంగా ఉత్తర్వులు జారీ, రిజర్వేషన్ల ఖరారు, సిబ్బందికి శిక్షణ, ఎన్నికల షెడ్యూల్ విడుదలకు కనీసం 10 రోజుల సమయం పడుతుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అయితే పంచాయతీరాజ్, మున్సిపల్ చట్టాల సవరణ ఆర్డినెన్స్లో సవరించిన అంశాలతోనే రాష్ట్ర అసెంబ్లీ 2 సవరణ బిల్లులను ఆమోదించింది. 2 ఆర్డినెన్సులనే పరిశీలనకు కేంద్రానికి పంపిన గవర్నర్ ఇప్పుడు అవే సవరణలతో తెచ్చిన 2 బిల్లులను కూడా కేంద్ర ప్రభుత్వ పరిశీలనకే పంపే అవకాశం ఎక్కువగా ఉందని న్యాయ పరిశీలకులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో రేవంత్ సర్కార్ దీనిపై న్యాయ పోరాటం చేయాలన్న ఆలోచన చేస్తోంది. రాష్ట్రపతి లేదా గవర్నర్ల వద్దకు రాష్ట్రాలు పంపిన బిల్లులను 3 నెలల్లోగా ఆమోదించాలంటూ సుప్రీంకోర్టు రూలింగ్ ఇచ్చింది. దీనికి సంబంధించి రాష్ట్రాల అభిప్రాయాలను సుప్రీంకోర్టు ప్రస్తుతం నమోదు చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ వాదనను ప్రముఖ న్యాయవాది, కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ సింఘ్వి, నిరంజన్ రెడ్డి కోర్టు ముందుంచనున్నారు. ఆ సందర్భంగా గత 5 నెలలుగా రాష్ట్రపతి వద్ద పెండింగ్లో ఉన్న 2 బీసీ బిల్లుల గురించి ప్రస్తావించనున్నారు. అలాగే గవర్నర్ ఆమోదం కోసం పంపిన 2 ఆర్డినెన్సులు 40 రోజులుగా పెండింగ్లో ఉన్నాయి. తాజాగా పంపిన 2 సవరణ బిల్లులపైన గవర్నర్ నిర్ణయం తీసుకోకుండా పెండింగ్లో పెడితే ఎన్నికల నిర్వహణకు మరికొంత గడువు ఇవ్వాలంటూ హైకోర్టును ప్రభుత్వం కోరే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు.